తెలంగాణ ప్రజలు కోరితేనే ఛానళ్లు ప్రసారం చేస్తామని స్పష్టం చేశారు తెలంగాణ ఎంఎస్ఓలు. ప్రజల మనోభావాలు దెబ్బతీసినందుకే ఆ రెండు ఛానళ్లను ఆపు చేశామన్నారు. హైకోర్టు తీర్పు కూడా తమకే అనుకూలంగా ఉందన్న ఎంఎస్ఓలు రాజ్యాంగబద్ధంగా ఎలాంటి చర్య తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. ఆ రెండు ఛానళ్లపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నచ్చిన ఛానళ్లను ప్రసారం చేస్తున్న డిటిహెచ్పై లేని ఒత్తిడి తమపై ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు ఆపరేటర్లు. మీ ద్వారా పబ్లిక్ తెలియదు, ఎందుకంటే పబ్లిక్ వేరే రకంగా లేకపోతే వేరే మెసేజ్లు పోతున్నాయి కాబట్టి మీ ద్వారా తెలియజేయాలని మేము ఈరోజు మీ ముందుకు వచ్చాం. ముఖ్యంగా ఈ యొక్క గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి చూస్తుంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ యొక్క మీడియాకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో మేము రెండు ఛానళ్ళని తెలంగాణ ప్రజలు మనోభావాలకు అనుగుణంగా, ఎందుకనంటే అక్కడ ఏం జరిగింది, అసెంబ్లీలో ఏం జరిగింది, దాని తర్వాత ప్రజలలో వచ్చిన ఒత్తిడి మేరకు, స్పందన మేరకు మేము నిలుపుదల చేయడం విషయం అందరికి తెలిసిందే. అట్టి విషయాన్ని ప్రజలు కూడా గ్రహించారు. అట్టి విషయాన్ని రాష్ట్ర హైకోర్టు కూడా, రాష్ట్ర న్యాయస్థానం కూడా మా యొక్క విషయాన్ని మేము తెలియజేయడం జరిగింది. ఆ విషయం మీ అందరికి తెలుసు. మరియు 2 రోజుల క్రితం రాజ్యసభలో జరిగిన చర్చ విషయం కూడా మీ అందరికి తెలుసు. గౌరవ మంత్రి గారికి కూడా ఆయన చెప్పాడు, ఎందుకంటే తెలంగాణ ఎంఎస్ఓలతో మేము మాట్లాడతాం, తెలంగాణ ఎంఎస్ఓలతో డిస్కస్ చేస్తాం, తెలంగాణ ఎంఎస్ఓలతో చేద్దామనే విషయంలో నేను ఈరోజు మీడియా మిత్రులకు ప్రెస్ నోట్ ద్వారా తెలియజేయడం ఏంటంటే, కేబుల్ టీవీ యాక్ట్ సెక్షన్ 19 ప్రకారం, ఇందులో 19 ప్రకారం, చాప్టర్ 5 19 ప్రకారం ఏదైతే ఛానల్లో ప్రజల మనోభావాలను కానీ లేకపోతే ఇంకే ఏ రకమైన అసభ్యకరమైనవి కానీ ఏదైనా సమాజానికి వ్యతిరేకంగా కానీ ప్రసారాలు చేసిన ఎడల ఆ చేసినటువంటి ఛానలు శిక్షార్హులు. ఆ చట్టం చెప్తుంది. ఆ చట్టంలో అన్ని తెలుసుకొని అందులో ఉన్నాయి. దయచేసి మీరు మీ ద్వారా ప్రజలకు తెలియాలని మేము ఈరోజు చెప్తున్నాం. ఆ 19 సెక్షన్ ప్రకారం అనుగుణంగా మరియు అసెంబ్లీలో జరిగిన చర్చ, మన గౌరవ శాసనసభ్యులు చేసిన తీర్మానం, దానికి రెండింటికి ప్రాసెస్ చేసుకొని ఏదైతే మేము ఛానల్ని ప్రజల ఒత్తిడి మేరకు నిలుపుదల చేయడం జరిగిందో దానికన్నా ముందు ఈ యొక్క సెక్షన్ 19 ప్రకారం ఈ ఛానళ్ల పైన ఎందుకు చర్య తీసుకోవడం లేదో మాకు అర్థం కావట్లేదు. ఈ ఆంధ్ర ఛానళ్ల వారు మరియు ఆంధ్ర ప్రజా ప్రతినిధుల ఒత్తిడి మేరకే ఈ యొక్క సెక్షన్ గుర్తు రావడం లేదా? ఎందుకంటే మేము చేసిన చిన్న పొరపాటు కాదు, అది ప్రజల ఒత్తిడి మేరకు మాకు ట్రాయ్ అడిగింది. ట్రాయ్ ఏమని అడిగింది, మీరు ఎందుకు 15 డేస్ ముందు ఎందుకు నోటీసు ఇవ్వకుండా మానేశారంటే వారికి మేము జవాబు ఇవ్వడం జరిగింది. మా సమస్యను మేము వారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సెక్షన్ 19 ప్రకారం ఆ రెండు ఛానళ్ల మీద చర్య తీసుకోవాలని చెప్పి మా యొక్క డిమాండ్. మరియు ఆ రెండు ఛానళ్ల ప్రసారం చూసి ప్రజలు మనోభావాలు దెబ్బతీయడంతో తమ కార్యాలయంపై దాడికి జనం ఏదైతే ఒత్తిడి మేరకు జరుగుతుందో బంద్ చేయడం ఇంతకుముందే చెప్పడం జరిగింది. ప్రైవేట్ ఛానళ్ల ప్రసారాల కోసం ఎంఎస్ఓల మీద కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం తాము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంఎస్ఓలపై పెంచుతున్న ఒత్తిడిని డిటిహెచ్ల పైన ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాగలుగుతున్నాయా అనేది మా యొక్క ఎంఎస్ఓలు మేము ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాం. డిటిహెచ్ల వారికి నచ్చిన ఛానల్ని ప్రసారం చేస్తూ నోరెత్తని కేంద్ర ప్రభుత్వం తమపై ఎందుకు నిర్బంధం విధిస్తుంది అని ఈరోజు మాపై ఎందుకు నిర్బంధం విధిస్తుందని నేను ఈరోజు మీ యొక్క పత్రికా విలేకరుల ద్వారా అడుగుతున్నాను.
ప్రజలు కోరుకున్న ఛానళ్లు మాత్రమే తాము ప్రసారం చేస్తాం. ఎవరి బెదిరింపులకు తల వంగేది లేదు. ప్రజలు ఏదైతే ఛానల్ కోరుకుంటుందో అవిటినే ప్రసారాలు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నా. ఎవరో బెదిరింపులు చేసి ఈ ఛానల్ పెట్టు ఆ ఛానల్ పెట్టు అంటే మేము పెట్టే స్థితిలో లేమని చెప్పి మీ ముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న అనలాగ్ టెక్నాలజీ ప్రకారం 105 ఛానళ్లు మాత్రమే వినియోగదారులకు అందించగలుగుతాం మేము. కానీ బయట 700 ఛానళ్లు ఉన్నాయి, గ్రహించాలా. మరియు కేబుల్ ఛానల్లో ఒక 500 ఉన్నాయి. అంటే 1200 నుంచి 1300 ఛానళ్లు ఇప్పుడు బయట ఛానళ్లు ఉన్నాయి. మా దగ్గర ఉన్న టెక్నాలజీ తక్కువ కాబట్టి దయచేసి అన్ని ఛానళ్లు మేము ఇవ్వలేం. కాబట్టి టీవీ9 ఏబిఎన్ ఛానల్ యాజమాన్యంలో ఎలాంటి క్యారేజ్ బిల్ చెల్లించకపోవడం కాకుండా ఎంఎస్ఓలను బెదిరించడం సమంజసం కాదు. ఎందుకంటే కొన్ని రకాలుగా మాకు బెదిరింపడం అనేది సమంజసం కాదని ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. త్వరలోనే మా యొక్క తెలంగాణ ఎంఎస్ఓస్ తరఫున కేంద్ర మంత్రి గారైనటువంటి సమాచార శాఖ మంత్రి గారికి ఇట్టి విషయాలని ఆయన దృష్టికి తీసుకెళ్లి ఆయనతో మేము సంప్రదిస్తామని చెప్పి మేము మా సమస్యని ఆ మినిస్టర్ గారికి కూడా తెలియజేస్తామని చెప్పి ఈ పత్రికా ముఖంగా మేము మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మరియు ఈరోజు మా యొక్క తెలంగాణ ఎంఎస్ఓల పైన 27.5% ఛార్జీలు పెంచి వివిధ బ్రాడ్కాస్టర్ల వారు మా మీద ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిడికి అనుగుణంగా ఇంతకుముందు కూడా మేము వివిధ ఛానళ్ల వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారి దాంట్లో ఎలాంటి మార్పు లేదు కాబట్టి ఇక ముందు ముఖ్యంగా జెమినీ ఛానల్ వారికి, సన్ గ్రూప్ వారికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఏంటంటే మీరు పెంచిన రేట్లను వెంటనే తగ్గిస్తే మాకు బాగుంటుంది, లేదంటే ఈ నెల కూడా మీకు మీ పేమెంట్ చెల్లించలేమని చెప్పి మీ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి ఈ రోజు ఏదైతే మేము తీర్మానం చేసుకున్నామో అది మీకు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మీ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని ప్రజల వరకు చేరజేయగలరని నా యొక్క మనవి. ఇప్పుడు మా సెక్రటరీ భాస్కర్ గారు మాట్లాడతారు. పూరితంగా ఒకరిద్దరు జర్నలిస్టులు ఈ రోజున ఈ సమావేశంలో సృష్టించిన డిస్టర్బెన్స్కి చాలా మనస్తాపం చెందాం మేము. అదేవిధంగా దానికి సంబంధించి ప్రతిస్పందనగా మా నుండి ఏదైనా ఇబ్బందులు కలిగినట్లయితే సభాముఖంగా పత్రికాముఖంగా కూడా మీ అందరికీ హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఎంఎస్ఓస్ రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారంగా ఏవైతే కేబుల్ టీవీ యాక్ట్ 1995